ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల అన్ని రకాల దర్శన టికెట్స్ మరియు ఆర్జిత సేవా టికెట్స్ ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వారి కోసం ఆన్లైన్లో విడుదల చేసే అకామిడేషన్స్ కోటా రూమ్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అనగా ప్రతి నెల ఆన్లైన్లో విడుదల చేస్తారు కదండి. 18వ తారీఖు నుంచి 25వ తేదీ వరకు 3 నెలల ముందు టికెట్స్ను ఆ టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వారి కోసం ఆన్లైన్లో విడుదల చేసే అకామిడేషన్స్ కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్లో అన్ని రకాల దర్శనకు సంబంధించిన అప్డేట్స్ని ఇన్స్టాంట్గా ఇస్తూ ఉంటాను. కాబట్టి వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, చూడండి. మరియు మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రతి నెల కూడా ఆన్లైన్లో విడుదల చేసే అన్ని రకాల అర్జిత సేవా టికెట్స్ అనగా సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టద పాద పద్మనాభన సేవ, శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీప అలంకరణ సేవ, అంగప్రదక్షిణ సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్స్ కోటా టికెట్స్, అదేవిధంగా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్. ఈ దర్శన టికెట్స్ ఎవరైతే ఏదైనా దర్శన టికెట్ ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో వారి కోసం ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే, ముందుగా మీరు ఖచ్చితంగా దర్శన్ టికెట్ కానీ ఆర్జిత సేవా టికెట్ కానీ ఇద్దరు బుక్ చేసుకోవాలి అండి. ఇద్దరికంటే ఎక్కువగా ఉన్నా సరే కనీసం ఇద్దరు బుక్ చేసుకుంటేనే మీకు రూమ్ బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి దర్శన్ టికెట్ బుక్ చేసుకొని వారికి ఆన్లైన్లో రూమ్ బుక్ అవ్వదండి. కేవలం దర్శన్ టికెట్ బుక్ చేసుకున్న వారికే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు ఏ మొబైల్ నెంబర్పై అయితే లాగిన్ అయ్యి ఆర్జిత సేవ కానీ దర్శన్ టికెట్ కానీ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్పై టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ttdevasanams.ap.government.in వెబ్సైట్ ద్వారా లేదా టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ ద్వారా మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి ఎగ్జాక్ట్గా ప్రతి నెల కూడా 24వ తేదీ లేదా 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఈ రూమ్స్ విడుదల చేస్తారండి. అదేవిధంగా అదే సేమ్ డే రోజు ఉదయం 10 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్ కోటా రూమ్స్ విడుదల చేస్తారు. అదేవిధంగా మనకు ఆన్లైన్లో కేవలం 35 to 40% మాత్రమే రూమ్స్ విడుదల చేస్తారండి. మిగతా రూమ్స్ అన్నీ కూడా ఆఫ్లైన్లో మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరనే ఇస్తారు. కాబట్టి ఎవరికైతే ఆన్లైన్లో రూమ్ దొరకలేదో వారు ఎలాంటి సంకోచం చెందాల్సిన అవసరం లేదండి. మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు ఉదయం 5 గంటల వరకు చేరుకుంటే ఖచ్చితంగా మీకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు ఆన్లైన్లో రూమ్స్ ఏ విధంగా తీసుకోవాలో లైవ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా తిరుమల రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఒక లైవ్ డెమో వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో మొదటి కామెంట్ కింద కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. ఇక ఈ రూమ్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీ మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లో ttdevasanams.ap.government.in వెబ్సైట్ ద్వారా మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ చూపిస్తుంది కానీ దానిపైన క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి. మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి దర్శన టికెట్ కానీ ఆర్జిత సేవా టికెట్ కానీ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో మళ్ళీ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అది వెబ్సైట్ ద్వారా అయినా లేదా టీటీడీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ ద్వారా అయినా సరే. మీరు యాప్ ద్వారా దర్శన టికెట్ అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకున్నా లేదా వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్నా సరే, ఏ విధంగా బుక్ చేసుకున్నా మీరు మళ్ళీ అకామిడేషన్ ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదా వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఈ విధంగా క్లిక్ హియర్ పైన క్లిక్ చేసిన తర్వాత వెయిటింగ్ టైం వస్తుంది కండి. ఈ వెయిటింగ్ టైం అయిపోయే వరకు బ్యాక్ వెళ్ళడం కానీ రీఫ్రెష్ చేయడం కానీ లేదా స్క్రీన్ లాక్ అయ్యేటట్టు చూసుకోవడం కానీ అసలు చేయకండి. వెయిటింగ్ టైం అయిపోయే వరకు బ్యాక్ వెళ్ళకండి, రీఫ్రెష్ చేయకండి, స్క్రీన్ లాక్ అవ్వనివ్వకండి. ఈ విధంగా లాక్ అవ్వకుండా చూసుకోండి. మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి దర్శన టికెట్ కానీ అర్జిత సేవా టికెట్ కానీ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. టీటీడీ దేవస్థానమ్స్.ap.government.in అఫీషియల్ వెబ్సైట్ లేదా టీటీ దేవస్థానమ్స్ అఫీషియల్ మొబైల్ యాప్ ద్వారా మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి ఈ వెయిటింగ్ టైం అయిపోయే వరకు వెయిట్ చేయండి. వెయిటింగ్ టైం అయిపోయిన తర్వాత
మనకు ఈ విధంగా అకామిడేషన్కి సంబంధించిన రూల్ చూపిస్తుందండి. ఇక్కడ టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత అకామిడేషన్ డీటెయిల్స్ ఉంది కదండి, అక్కడ తిరుమల ఓన్లీ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఏ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకున్నారో ఆ దర్శన టికెట్ సెలెక్ట్ చేసుకొని బుక్ అకామిడేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కొండపైన కావాల్సిన తిరుమల, కొండ కింద అయితే తిరుపతి అని సెలెక్ట్ చేసుకోండి. నేను కొండపైన కాబట్టి తిరుమలని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మొత్తం మనకు 4 టైమ్ స్లాట్లు అందుబాటులో ఉంటాయండి. రాత్రి 12 గంటల నుంచి 6 గంటల వరకి, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకి, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకి, అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు. ఈ విధంగా 4 టైమ్ స్లాట్లు అందుబాటులో ఉంటాయి. మీరు ఏ టైమ్ స్లాట్ ప్రకారం తిరుమల లేదా తిరుపతి చేరుకుంటారో ఆ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఏ రోజైతే దర్శన టికెట్ బుక్ చేసుకున్నామో ఆ రోజు మరియు ముందు రోజుకు రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏ రోజు రూమ్ కావాలో ఆ రోజు డేట్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది తర్వాత మనకు ఏ రూమ్స్ ఉంటాయంటే 100 రూపాయలు, 1000 రూపీస్, అదేవిధంగా 59 రూపీస్ ఉంటాయి. మీకు ఏ రూమ్ కావాలో ఆ రూమ్ సెలెక్ట్ చేసుకోండి. 100 రూపాయలు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, 100 రూపాయలు ప్లస్ కాస్ట్ అండ్ డిపాజిట్ అమౌంట్ 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అమౌంట్ పే చేసి దానిపైన క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మనకు ఓన్లీ 24 అవర్స్ అని మాత్రమే చూపిస్తుందండి రూము. ఆ తర్వాత క్లిక్ చేసి మీరు ఎంతమంది దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో అక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుందండి. కానీ కేవలం మీరు ఇద్దరు మాత్రమే సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోండి. అందరూ సెలెక్ట్ చేసుకుంటే కాదు. ముందుగానే ఎవరో ఇద్దరు 21 ఇయర్స్ అబోవ్ వారిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ పేమెంట్ ఉంది కదండి, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా క్యూఆర్ కోడ్ వస్తుందండి. ఒకవేళ వెబ్సైట్ ద్వారా అయితే, అదే మొబైల్ యాప్ ద్వారా అయితే ఫోన్పే, గూగుల్ పే ఆప్షన్స్ చూపిస్తుంది. అదే వెబ్సైట్ ద్వారా అయితే మనకు క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని మీ మొబైల్లో గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఏదైనా యూపీఐ ద్వారా స్కాన్ చేసి అమౌంట్ పే చేయండి. మొత్తం 100 రూపీస్ ప్లస్ కాస్ట్ అండ్ డిపాజిట్ అమౌంట్ 501 రూపీస్, మొత్తం 601 రూపాయి పే చేయాల్సి ఉంటుంది. మీరు రూమ్ వేకేట్ చేసినప్పుడు మిగతా అమౌంట్ రిఫండ్ చేయడం జరుగుతుంది. ముందుగా మనకు 24 అవర్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి రూము. తర్వాత మనం ఇంకో 24 అవర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మారిన రూల్స్ ప్రకారం ఎక్స్టెండ్ చేసుకుంటే ఆ రోజుకు డబల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ముందు 100 రూపాయలు, రెండో రోజుకు 200 రూపాయలు, మొత్తం 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమౌంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత డౌన్లోడ్ రిసిప్ట్ వస్తుంది. డౌన్లోడ్ రిసిప్ట్ పైన క్లిక్ చేసి మీ ఈ రూమ్కి సంబంధించిన డౌన్లోడ్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ స్లిప్ను మనం తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు కొండపైకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్ ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గర ఈ స్లిప్ చూపిస్తే మనకు రూమ్ 5 నుంచి 10 నిమిషాల లోపు అలోడ్ చేయడం జరుగుతుంది. వెంటనే మనకు ఎక్కువ టైం పట్టదండి, కేవలం 5 నిమిషాల లోపే రూమ్ అలోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి వెంటనే రూమ్ అలోడ్ చేయడం జరుగుతుంది. ఈ స్లిప్ ఖచ్చితంగా మీరు జిరాక్స్ తీసుకెళ్ళండి దర్శన టికెట్తో పాటు. ఇక ఈ విధంగా రూమ్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.